వేదికపై ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు దినేష్ కులాచారి గారు, అట్లాగే ఈ యొక్క పత్రికా విలేకరుల సమావేశానికి ఇచ్చేసినటువంటి నాయకులు, వివిధ జిల్లా స్థాయి నాయకులు, గ్రామ స్థాయి, అట్లాగే బూత్ స్థాయి నాయకులందరూ కూడా ఈ సమావేశానికి రావడం. నా పేరు శ్రీనివాస్ శర్మ, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో పార్లమెంట్ కన్వీనర్ గారు గజబొమ్మయ్య గారు, ఎస్టీ మోర్చా అధ్యక్షులు కిషన్ నాయక్ గారు, బీజేవైఎం అధ్యక్షులు జిల్లా అధ్యక్షులు రాజశేఖర్ గారు, బీజేవైఎం స్టేట్ వైస్ ప్రెసిడెంట్ సంతోష్ గారు, జిల్లా ఉపాధ్యక్షులు పడిగల వెంకటేష్ గారు, అట్లాగే పద్మారెడ్డి గారు, అసెంబ్లీ కన్వీనర్ ఇచ్పల్లి, అట్లాగే ప్రద్దం కిషన్ గారు ఆఫీస్ సెక్రటరీ, రోషన్ గారు మండల ప్రెసిడెంట్, అట్లాగే రవీందర్ రెడ్డి గారు కిసాన్ మోర్చా సెక్రటరీ, మరియు కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, వేదిక మీద ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరున స్వాగతం సుస్వాగతం. ఈ యొక్క జిల్లా పత్రికా విలేకరుల సమావేశాన్ని జిల్లా అధ్యక్షులు తీసుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు. నిత్యం జిల్లా మొదటిసారిగా పార్లమెంట్ సభ్యుడు ధర్మపురి అరవింద్ గారు తీసుకున్నారు, దాని తర్వాత రాకేష్ రెడ్డి గారు తీసుకున్నారు. ఈరోజు మధ్యలో మా రాష్ట్ర ఎన్నికల ప్రభారి అభయ్ పాటిల్ గారు తీసుకున్నారు. ఈరోజు నేను, తర్వాత మా సీనియర్ నాయకులందరూ కూడా. ఈరోజు అంశం మా పార్టీ రాష్ట్ర పార్టీ ఆదేశించిన ప్రకారం తెలంగాణలో ఎన్నికలు చూస్తుంటే అందరూ కూడా ఒక దిక్కేమో భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ముఖం పెట్టుకొని వారి పేరు చెప్పుకొని వారు చేసిన మంచి కార్యక్రమాలు చెప్పుకొని బీజేపీ కార్యకర్తలతో పాటు ప్రతి నరేంద్ర మోడీ అభిమానిని ముందుంచి మేమందరం ముందుకెళ్తుంటే బీఆర్ఎస్ కాంగ్రెస్ నాయకుల యొక్క పరిస్థితి చూస్తుంటే బాధపడాలన్నా నవ్వుకోవాలన్నా అర్థం కాని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే నిన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఒక మైనార్టీ నాయకుడే మాట్లాడుతూ హైదరాబాద్ పార్లమెంట్ అనేది మేము ఎంఐకి ఇచ్చేసాం, కాంగ్రెస్ సపోర్ట్ చేస్తుందని చెప్పి వాళ్ళు చెప్పడం జరిగింది. ఇవాళ యావత్తు ఇందూరు పార్లమెంట్ ఉన్న ప్రజలందరికీ కూడా మతాలకు అతీతంగా తెలియజేసుకుంటున్నాను, కాంగ్రెస్ అయినా బీఆర్ఎస్ అయినా ఎంఐఎం పార్టీ లేనిది వాళ్ళ అధికారంలో ఉండలేమనే భయంతో ఉన్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక రైతులు ప్రజలు ఇబ్బంది పడుతుంటే తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ రూపాయి రిలీజ్ చేసింది లేదు. కానీ అదే మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఒక ఉత్సవం జరుగుతుంటే కోట్ల రూపాయలు దానికి డబ్బులు ఇచ్చే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది. అంటే కేవలం ఇవాళ స్పష్టమైపోయింది, కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం పార్టీ రెండూ కలిసి రాబోయే ఎన్నికల్లో ఉన్నాయి. కాబట్టి ఇందూరు పార్లమెంట్ ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మొన్నటిదాకా బీఆర్ఎస్ తో ఉన్నోళ్ళు, బీఆర్ఎస్ ఎంఐఎం ఒకటి మొన్నటిదాకా, ఇవాళ కాంగ్రెస్ ఎంఐఎం ఒకటి. అంటే వీళ్ళకి విధానాలు లేవు, సిద్ధాంతాలు లేవు, కేవలం అధికారం, మైనార్టీ ఓట్లు కావాలి. మేము ఇది మైనార్టీ ఓట్లు కావాలని కేవలం ఆరోపించడం కాదు. ఈరోజు చూస్తుంటే ఇక్కడ పార్లమెంట్ సభ్యుడిగా నిలబడుతున్న కాంగ్రెస్ పార్టీ నుంచి అభ్యర్థిగా నిలబడుతున్న జీవన్ రెడ్డి గారు చూస్తుంటే రోజు ఇలాంటి ఫొటోస్ వందలు వేలు, రోజు ప్రతి దగ్గర ఇఫ్తార్ పార్టీ. అలాగే బాజిరెడ్డి గోవర్ధన్ గారు కూడా, నేను వీళ్ళని అడుగుతున్నా, బాజిరెడ్డి గోవర్ధన్ గారు టోపీలు పెట్టుకొని, ఇదేమో జీవన్ రెడ్డి గారు, ఎవరిని మభ్యపెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నారో నేను అడుగుతున్నాను. చెప్పండి, మాకు ముస్లిం ఓట్లే కావాలి, మైనార్టీ ఓట్లే కావాలి మాకు అని చెప్పి స్పష్టంగా చెప్పండి కదా. ఆ వేషాలు ఎందుకు? ఆ ఓట్ల కోసం మీరు పడే తాపత్రయం చూస్తుంటే జీవన్ రెడ్డి గారు ఇక్కడ ఇల్లు ఎందుకు రెండు తీసుకుంటే రంజాన్ దాకా ఈ ప్రాంతంలో తిరుగుతా అని చెప్పి తీసుకున్నా అని చెప్పి వాళ్ళ పార్టీ కార్యకర్తలు చెప్తున్నారు. దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉంది.
కాబట్టి ఇందూరు పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను, భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఒకే సిద్ధాంతం, ఎవరైతే చిట్ట చివరి అంత్యోదయ, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం ఏంటంటే అంత్యోదయ అంటే చిట్ట చివరి అవసరం ఉన్న చిట్ట చివరి వ్యక్తి దాకా కూడా భారతీయ జనతా పార్టీ కులం లేదు, మతం లేదు, సబ్కా సాత్, సబ్కా వికాస్, సబ్కా ప్రయాస్, సబ్కా విశ్వాస్ అని చెప్పి 4 పాయింట్ల మీద భారతీయ జనతా పార్టీ ముందుకోతుంటే కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం కలుపుకుందామా, మైనార్టీలను కలుపుకుందామా, క్రిస్టియన్లను కలుపుకుందామా, ఇంకెవరైనా మైనార్టీ వర్గాలు ఉంటే వాళ్ళని కలుపుకుందామా అని కాంగ్రెస్ పార్టీ ఆలోచిస్తుంది. ఇవాళ భారతీయ జనతా పార్టీ తరఫున నేను అడగదలుచుకున్నాను, మీరు వచ్చిన ఈ 4 నెలల్లో మీరు ఏం చేసిరో ప్రజలకు చెప్పాలి. మేము ఇది చేయగలిగినామని చెప్పి మీరు ఇచ్చిన 6 వాగ్దానాలు ఏమైనాయి? 6 వాగ్దానాలు కాకుండా ఇంకా 100 వాగ్దానాలు చేసి అధికారం చూసిన కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది అని నేను అడగదలుచుకున్నాను. ఇలా జీవన్ రెడ్డి గారికి అడుగుతున్నాను నేను, ఒక దిక్కు పంట ఎండుకపై రైతు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నాడు, అకాల వర్షంతో ఇబ్బందులకు గురయ్యాడు, ఈ రెండిట్ల నష్టపరిహారం ఇప్పించగలిగిరా? దాంతో పాటు జీవన్ రెడ్డి గారిని అడుగుతున్నాను నేను, మీ మేనిఫెస్టోలో పెట్టినట్టు పంటకు బోనస్ గా 500 రూపాయలు మీరు అధికారంలోకి వచ్చినాక రెండో పంట రాబోతుంది, మొన్న డిసెంబర్లో పంటలా ఏమన్నా బోనస్ ఇచ్చారా? మరి ఈ పంటకు బోనస్ ఇస్తారా? ఇవాళ రైతు పచ్చి వడ్లను పొలం దగ్గర 1700కు అమ్ముకునే పరిస్థితి ఉంది, రైతు తీవ్రంగా నష్టపోతున్నాడు. కాబట్టి భారతీయ జనతా పార్టీ తరఫున జీవన్ రెడ్డి గారికి మీరు రైతుకి ఏం చేశారు ఈ 4 నెలల్లో మీరు చెప్పి రావాల్సిన అవసరం ఉంది ఈరోజు. దాంతోపాటు జీవన్ రెడ్డి గారు ఈ ప్రాంతానికి ఎమ్మెల్సీగా ఎన్నో రోజుల నుంచి ఉన్నారు. నేను ఇవాళ బహిరంగ చర్చకు పిలిపిస్తున్నాను, మీరు ఈ ప్రాంతంలో మీ నిధుల నుంచి ఏ రకమైన అభివృద్ధి చేశారు? ఒక ప్రెస్ వాళ్ళ కన్నా, లేదా ఆడే స్టేడియం కన్నా, లేకపోతే ఎవరైనా ఒక వర్గాలకు ఇలా మీరు రోజు తిరిగే ఇఫ్తార్ పార్టీల కింద మైనార్టీ వర్గాలకు సంబంధించిన ఏమైనా కమ్యూనిటీ హాల్స్కి మీరు డబ్బులు ఇచ్చారా? కాబట్టి జీవన్ రెడ్డి గారు, మీరు ఏ రోజు బహిరంగ చర్చకు వచ్చినా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ ఏం చేసిండో చెప్పేందుకు సిద్ధం. భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా ఎన్నికైన ధరంపూరి అరవింద్ గారు తాను వాగ్దానాలు ఇచ్చిన ప్రకారం, తాను ఏదైతే ప్రజలకు బాండ్ పేపర్ రాసిచ్చిన ప్రకారం పసుపు బోర్డు గజెట్ విడుదల చేయడం జరిగింది. ఇలా పసుపు 20,000 ధర వస్తుంది. దాంతోపాటు ఇలా 7 ROBలు, రోడ్ ఓవర్ బ్రిడ్జెస్, రైల్వే దగ్గర ఉండదు సందర్భంలో 7 బ్రిడ్జ్లు, మాధవ్ నగర్, అరసపల్లి, అడవి మామిడిపల్లి, ఊరు మామిడిపల్లి, ఇలాంటి మొత్తం 7 బ్రిడ్జ్లు ఈ నియోజకవర్గంలో వారు కట్టిస్తున్నారు. మరి మీరు ఏం చేశారు? వారు మాట ఇచ్చినట్లు 2 సంవత్సరాలు కోవిడ్లో పోతే మిగతా 3 సంవత్సరాలలో ఈ పార్లమెంట్లో అన్ని నియోజకవర్గాలకు వారికి 5 కోట్ల రూపాయల డబ్బులు వస్తే ప్రతి సంవత్సరం 70 లక్షల రూపాయల చొప్పున నియోజకవర్గానికి 70 లక్షల చొప్పున మా దగ్గర ప్రొసీడింగ్లు రెడీ ఉన్నాయి. మరి మీకు వచ్చిన ఎమ్మెల్సీకి వచ్చిన మీ నిధులు ఎక్కడ పెట్టారు అని అడుగుతున్నాం. 7 నియోజకవర్గాలు సమానం చూసిన ధరంపూర్ అరవింద్ పార్లమెంట్ సభ్యుడిగా సరైనడా, లేకపోతే 4 జిల్లాలు 3 జిల్లాలు మీరు ఏదైతే ఎమ్మెల్సీలు ఉన్నారో మీ యొక్క ఎమ్మెల్సీకి సంబంధించిన నిధులు మీరు ఎక్కడ పెట్టారో బహిరంగపరచాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు కేవలం ఓట్ల కోసమే సెక్యులర్ అని పెద్ద సెక్యులర్ అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీ నాయకులు, రామ మందిరం ఓపెనింగ్ పిలిస్తే పోయి నాయకులు, సిఏఏకు త్రిపుల్ తలాకు వ్యతిరేకంగా పోరాడిన నాయకుడు జీవన్ రెడ్డి గారు,
ఇవాళ ఏ ముఖం పెట్టుకుని ఓట్లు అడుగుతారో నేను అడగదలుచుకున్నాను. దాంతోపాటు బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నాను, బాజిరెడ్డి గోవర్ధన్ గారు గతంలో 2 సార్లు రూరల్ శాసనసభ్యుడిగా చేశారు. గత అసెంబ్లీ కన్నా ముందు పత్రికా విలేకరుల సమావేశం పెట్టి నాకు ఆరోగ్యం బాగుండలేదు, నా కొడుకు టికెట్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రిని అడిగినా అని చెప్పి పత్రికంగా బహిరంగంగా చెప్పాడు. నేను ఇవాళ బాజిరెడ్డిని అడుగుతున్నాను, ఒక నియోజకవర్గం తిరిగితే చేతగాని మీరు 7 నియోజకవర్గాలు ఏ రకంగా తిరుగుతారు అని అడగచ్చు. కాబట్టి ఈ ఇద్దరు కాంగ్రెస్ బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థులు కనీసం ప్రజల దగ్గరికి వెళ్ళి తాము ఏం చేశామని చెప్పి చెప్పుకోలేదు. ఇలా బాజిరెడ్డి 10 సంవత్సరాలు రూరల్గా ఎమ్మెల్యే ఉన్న సందర్భంలో ఏదైతే మంచిప్ప మాసాని ప్రాంతం నుంచి ప్యాకేజ్ 2021లో భాగంగా 2600 కోట్లతోని రూరల్లో 1,00,000 ఎకరాలు, బాల్కొండ ఆర్మూరులో మరో 1,00,000 ఎకరాలు, 2 లక్షల ఎకరాలకు సాగునీరు తెస్తామని చెప్పారు. తెచ్చారా అని అడుగుతున్నాను. ఎన్ఎస్ఎఫ్ ఎన్సిఎస్ఎఫ్ షుగర్ ఫ్యాక్టరీ 100 రోజుల్లో తెరిపిస్తామని చెప్పి టిఆర్ఎస్ పార్టీ చెప్పింది, తెరిపించిందా అని అడుగుతున్నాయి. గల్ఫ్ అన్నలు ఎన్నో రకాలుగా ఇబ్బందులు పొందుతుంటే ఉపాధి లేక ఒక దిక్కు సౌత్కు నార్త్కు మధ్యలో ఉండే నియోజకవర్గం, హైవేసు రైల్వేసు అన్ని అందుబాటులో ఉన్న నియోజకవర్గం ఈ ఇందూరు పార్లమెంట్. అలాంటి నియోజకవర్గంలో ఒక్క ఇండస్ట్రీ తెచ్చుకోలేకపోయారు. ధాన్యానికి పుట్టినీళ్ళు విత్తనాలకు కానీ, చెరుకుకు కానీ, మక్కకు కానీ, పసుపుకు కానీ, జొన్నకు కానీ, ఇది మన ఇందూరు జిల్లా అనేది అలాంటి పుట్టినీటిలో ఒక్క ఇండస్ట్రీ తీసుకురాగలిగిన నేను అడుగుతున్నాయి. అంటే అన్ని రకాల వైఫల్యాలు చెందిన ఈ 2 పార్టీలకు ఒక దిక్కు, రెండోది నరేంద్ర మోడీ నాయకత్వంలో ఇచ్చిన మాట తప్పకుండా నిత్యం ప్రజల కోసమే పనిచేస్తున్న భారతీయ జనతా పార్టీ. ఒకటి కాదు బీజేపీ ఏం చేసిందని చెప్పి అడుగుతున్న సందర్భాలు చెప్తున్నాను. బీజేపీ ఏం చేసిందని చెప్పి అడిగే వాళ్ళకు జవాబుగా చెప్తున్నాను. బీజేపీ ఇంట్లో బియ్యం ఫ్రీగా ఇస్తుంది 3 ఏళ్ల నుంచి. బీజేపీ ఇంట్లో సిలిండర్ మీద 500 రూపాయలు సబ్సిడీ ఇస్తుంది. బీజేపీ ఇంట్లో తెల్ల బల్బు ఎల్ఈడి బల్బు ఇస్తుంది. బీజేపీ ఇంటి బయట బాత్రూమ్ ఆడపిల్లల కోసం, ఆడవారి మహిళల కోసం కానీ మీటర్ బాత్రూమ్ కట్టించింది. బీజేపీ ఇంటి ముందట మోరు గట్టేరు కట్టించింది. బీజేపీ ఇంటి ముందట సిమెంట్ రోడ్ వేయించింది. బీజేపీ వీధిలో దీపాలు ఎల్ఈడి బల్బ్స్ గవర్నమెంట్ ఎల్ఈడి బల్బ్స్ వేయించింది. బీజేపీ ఊర్లో ఇంటి ముందర కుళాయి నీళ్లు గవర్నమెంట్ వాటర్ నల్లా నీళ్లు వేసుకొచ్చింది. బీజేపీ విలేజ్లలో అన్ని రకాల ఫెసిలిటీస్ కోసం నిరంతరం కష్టపడుతుంది భారతీయ జనతా పార్టీ. అదే కాదు ఈ జిల్లాలో నేషనల్ హైవేస్ కానీ, స్టేట్ హైవేస్ కానీ, ప్రధానమంత్రి రోడ్ సడక్ యోజన కానీ ఇన్ని కార్యక్రమాలు చేస్తుందంటే భారతీయ జనతా పార్టీ. దాంతోపాటు పసుపు బోర్డుతో పాటు ఈ జిల్లాలో 5,600 కోట్లతోని మహిళలకు సంబంధించిన డాక్రా ఏవైతే గ్రూపులు ఉన్నాయో ఆ గ్రూపులకు భారతీయ జనతా పార్టీ కేంద్ర ప్రభుత్వం యొక్క నిధులతో 5,600 కోట్ల రూపాయల రుణాలు ఇవ్వడం జరిగింది. ముద్రా రుణాలు ఇవ్వడం జరిగింది. ఈ కార్పొరేషన్లో తాగునీరు కోసం, మురికి కాలువల కోసం నిజామాబాద్ కార్పొరేషన్లో, ఇందూరు కార్పొరేషన్తో పాటు బోధన్, అలాగే ఆర్మూర్, మెట్పల్లి, భీమ్గల్, జగిత్యాల్, కొరుట్ల ఈ అన్ని మున్సిపాలిటీలకు కేంద్ర ప్రభుత్వ నిధులతోని కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. 2 కేంద్రీయ విద్యాలయాలు తెచ్చుకున్నాం, 1 నవోదయ తెచ్చుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు చేసింది భారతీయ జనతా పార్టీ. ఇవన్నిటితో పాటు ఈ జిల్లాలో ఉండే, ఇందూరు పార్లమెంట్లో ఉండే ప్రతి ఒక్కరికి ఇలా ప్రాణాలతో స్వేచ్ఛావాయు తీసుకుంటున్నట్టే అది కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన టీకాల వల్ల అని చెప్పి. కాబట్టి భారతీయ జనతా పార్టీ గురించి ఆలోచించండి. ఇవాళ ఏ సర్వే తీసుకున్నా, పీకే సర్వే తీసుకున్నా,
ప్రశాంత్ కిషోర్ గారు సర్వే తీసుకున్నా, లేకపోతే ఏ పార్టీ నేషనల్ పార్టీ సర్వేలు తీసుకున్నా భారతీయ జనతా పార్టీ తెలంగాణలో డబుల్ డిజిట్ దాటి మంచి మెజార్టీతో భారతీయ జనతా పార్టీ గెలుస్తుందని చెప్పారు. నేను అందుకోసం మరొకసారి ఇందూరు పార్లమెంట్ ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. కాంగ్రెస్ పార్టీ మోసపూరితమైన రూపాయికొరమైన హామీలకు లొంగకండి. అలాగే సెక్యులర్ అని చెప్పుకొని ఒక మతం ఓట్ల కోసం, ఒక వర్గం ఓట్ల కోసమే ప్రయత్నం చేసే కాంగ్రెస్ పార్టీ నమ్మకండి. అలాగే బీఆర్ఎస్ పార్టీకి ఈ ఎన్నికల్లో డిపాజిట్ కూడా రాదు కాబట్టి వారికి వేయకండి. అత్యధికమైన ఓట్లతోని భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎలాంటి స్వార్థం లేకుండా 200 మంది 200 పై చీలుకు చిన్నారుల గుండెల ఆపరేషన్ చేసి బతికించిన వ్యక్తి, ఎంతో మందికి ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తి, ఇవరి వరకు పార్లమెంట్ సభ్యుడు. మరొకసారి భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ సభ్యుడిగా రేపు నామినేషన్ చేయబోతున్నా ధరంపూరి అరవింద్ గారిని ఆశీర్వదించవలసిందిగా, కమలం పువ్వు ఓటేయాల్సిందిగా మే 13వ తారీఖు నాడు యావత్తు ఇందూరు పార్లమెంట్ సంబంధించిన ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. ఇంప్లిమెంట్ అయిన నుంచి ప్రతి సంవత్సరం 50 కోట్ల రూపాయలు వస్తున్నాయి. అంటే ఏ పథకం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం యొక్క పథకాలు వీళ్ళు ఏం చేసిర్రా అంటే గ్రామ పంచాయతీకి వచ్చే నిధులు కూడా గత సంవత్సరం 10 సంవత్సరాల నుంచి ఉన్నాయి కేంద్రానికి.